గుండేడు గ్రామ సర్పంచ్. మా భార్య మేకల సుజాత, ఆమె భర్త నేను మేకల రవి. మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో మన ఈటలేందర్ అన్న మనకు పోయినసారి ఎంపీటీసీగా ఇచ్చాడు మా మేడంకి, ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఆమెనే ప్రతిపాదించిండు. రాజేందర్ అన్న చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జనాల్లో ఉండిపోయిన, ఇంటింటికి గడప గడపకి ఒక మా గుండెడ కాదు కాన్స్టిట్యున్సీ పరంగా కూడా తన అభివృద్ధి కార్యక్రమాలు చాటుకుపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈటల రాజేందర్ అన్న నిల్చుండబెట్టిన క్యాండిడేట్కు బలపరిచిన వ్యక్తికే మనం ఓటేయాలని, అదేవిధంగా తను అభివృద్ధి పథంలో నడిపిస్తాడు, మనం గెలిపించుకున్న క్యాండిడేట్ కూడా ఆయన ఎక్కడున్నా కూడా పనులు చేసి పెడతాడన్న ఉద్దేశంతో ఇంటింటికి గడప గడపకు పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తీసుకొచ్చుకొని రాజేంద్ర అన్న బలపరిచిన వ్యక్తిని మేము కూడా ఊళ్ళో రాజేంద్ర అన్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లో వండుకుంటూ, ప్రజల కష్ట నష్టాల్లో తోడుండుకుంటూ, మేము గ్రామాన్ని పట్టుకొని ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవ్వుకుంటూ కూడా మేము తోడుగుండడం ద్వారా సారు మమ్మల్ని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పబ్లిక్ వెన్నంటి ఉండి మాకు అత్యధిక మెజార్టీ, కమలాపూర్ మండలనే అత్యధిక మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించింది ప్రజలు. వారికి మేము రుణపడి ఉన్నాం. వారికి ఎలాంటి హామీలైనా మేము ఇచ్చినటువంటి హామీలు తప్పకుండా నెరవేరుస్తాము. తప్పకుండా 100కు 100% నెరవేర్చడానికి మేము కృషి చేస్తాము. మరి ఇంత అత్యధిక మెజార్టీ కమలాపూర్ మండలంలో ఇచ్చిన నా గుండెడు గ్రామ ప్రజలకు ప్రతి పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు,